గుంటూరు జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. కోర్టు ప్రాంగణంలోని ప్రధాన గేట్లను మూసివేసి నిరసనకు దిగారు. పొన్నూరులోని లాయర్పై పోలీసులు అన్యాయంగా దాడి చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో న్యాయవాదిపై పోలీసులు దాడి చేశారు. దీంతో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట న్యాయవాదులు ఆందోళనకు దిగారు. గత కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రకాష్ రావు అనే న్యాయవాదిపై అక్కడున్న స్థానిక పోలీసులు అకారణంగా దాడి చేశారంటూ కూడా న్యాయవాదులు ఆందోళన చేశారు. న్యాయవాదిపై దాడికి పాల్పడిన సిఐ ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ ని కేసు కట్టి సస్పెండ్ చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ గత 4-5 రోజుల నుంచి కూడా వాళ్ళు గుంటూరు జిల్లా కోర్టు ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే పోలీసులు పెద్దల నుంచి ఎలాంటి రెస్పాన్స్ చర్యలు లేకపోవడంతో ఈ రోజు ఉదయం కోర్టు ప్రారంభ సమయంలో జిల్లా కోర్టు ప్రధాన గేట్లు మొత్తం కూడా మూసివేసి తాళాలు వేసి కోర్టు ప్రాంగణంలోకి ఎవరిని పోనీయకుండా అడ్డుకొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కోర్టు గేటుకు 10 గంటల సమయంలో తాళాలు వేయడంతో కక్షిదారులు కోర్టులోకి వెళ్ళలేక పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పొన్నూరులో లాయర్ పై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు కూడా తాము ఆందోళన విరమించేది లేదంటూ కూడా న్యాయవాదులు అయితే పట్టుబట్టి గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గత 4-5 రోజులుగా విధులు బహిష్కరించి కోర్టు ప్రధాన గేటు వద్ద టెంట్ వేసి నిరసన కొనసాగిస్తున్నారు. ఎన్ని రోజులైనా సరే తాము ఆందోళన కొనసాగించి సిఐ ఎస్ఐ పోలీసులపై చర్యలు తీసుకునే వరకు కూడా ఆందోళన విరమించబోమంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు.